చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబికే ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంలో సందడి షురు అయింది. ముందుగా లంగర్ హౌస్ చౌరస్తాలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రభుత్వం తరపున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి అధికారికంగా బోనాలను ప్రారంభిస్తారు. లంగర్ హౌస్ చౌరస్తాలో అమ్మవారికి పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరపున సమర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి పోతురాజుల ఊరేగింపులు, నృత్యాలతో తొట్టెల ఊరేగింపు ఉంటుంది. ఇది వెనకకేనా కర్పూరం అట్లా వెనక జరిగి వెనకేసి కొట్టినాక ఒకటేసారి. ఇక గోల్కొండలోని పూజారి ఇంటి వద్ద ఉత్సవ విగ్రహాలకు ఆభరణాలతో అలంకరించి గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ బోనం, తొట్టెల సమర్పణతో తొలి బోనం పూజ ముగుస్తోంది. अपने माता पे ऐसे है ना। ఇక నిన్న అమావాస్యను పురస్కరించుకుని గోల్కొండ కోట మెట్లకు మహిళలు బొట్లతో పూజలను నిర్వహించారు. ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమయ్యే ముందు వచ్చి అమావాస్య రోజు గోల్కొండ కోటలో మెట్లకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీమంకాళికి, ఎల్లమ్మ తల్లికి. ముఖ్యంగా ఇవాళ పూజలు మేము ఎందుకోసం చేస్తామంటే, ఇప్పుడు పూనాల పండుగ వచ్చింది ముంగట, దాని ముందే అమ్మకు అమ్మని శాంతిగా అమ్మ సామాన్లు పెట్టి మంచిగా మనం ఉండాలి, మంచిగా ఎక్కడ పోయినా కానీ అమ్మ ఆశీర్వాదం తీసుకొని పోవాలి అని మనం ముందుకు వస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇయర్కి నేను 10 సంవత్సరాల ముందు మేము వేస్తుంటే మేమైనా కానీ చందు కానీ ముందు, ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి జాగాల కలర్లు పెయింటింగ్లు చేస్తున్నారు. ఆ పెయింటింగ్లు గిట్ట అది సరిలేవు. ఎందుకంటే అమ్మవారికి ఎక్కేది ఏంది, పసుపు కుంకుమ విభూది మాట కాటిగా పెట్టి మేము బయటకు వెళ్తాం. అమ్మ మొత్తం వెనుక ముందు చూసినామే అమ్మ, దాని గురించి మేము బయటకు వెళ్తాం. కానీ ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు సగం కలర్లు, అది పెయింటర్లు వస్తున్నారు, ఎటుకలకు పెయింటర్లు, అది ముఖ్యం మంచిది కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే మా టైంలో జయంత్ కానీ ఇప్పుడు చందుబాయి కానీ ఎంతోమంది మేము వేస్తుంటాం కదా, ఎన్ని సంవత్సరాలు వేసినాము. కానీ పసుపు కుంకుమ విభూతి, ఈ మంత్రాలు నిమ్మకాయలు ఏం పెట్టకపోతే అంత అమ్మ ఆశీర్వాదం, ఆమెను మొక్కి బయటికి వెళ్తుంది. పోతరాజు తయారు అయ్యేటప్పుడు ధరించేది ఏంటంటే ఒక చెప్పి, లంగోటి, మరి మామూలుగా ఇప్పుడు అప్పట్లో లేకుండా ఇప్పుడు ఈ పూసలు, ఈ మళ్ళీ పోతరాజు బయటికి వెళ్ళేటప్పుడు మా అంటే గురువులు ఆనాడు నుండి ఉన్న ఆచారంతో ఈ యొక్క అంది, ఈ చేతికి ధరించిన ఒక అమ్మవారి యొక్క కడెము, ఈ అందీలతోటి అమ్మవారిని పోతరాజుని బయటికి తీయడం జరుగుతుంది. ఈ అందిలో ఉన్న ఒక చమత్కారం ఏంటంటే, పోతరాజు బయటికి వెళ్ళేటప్పుడు ఆ అందిని చూస్తూనే వెళ్తాడు. ఎందుకంటే ఆ అందిలో ఉన్న ఒక అద్భుతమైన అంటే ఒక శక్తి ఉంది. మాకు ఆనానుండే మా గురువులు అదే ప్రకారంగా తీస్తారు, అదే ప్రకారంగా వెళ్తాము. మేము ఇవి ధరించడం జరుగుతుంది. దాదాపు ఇది వచ్చేసి మాకు ఒక 12-13 కిలోలు వస్తుందండి. ఈ యొక్క పోతరాజు సామాన్ మాకు ధరించడం మొత్తం ఒక 12-13 కిలోలు వెయిట్ ఉంటుంది.